హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచల్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదండి. చాలామందికి డౌట్గా ఉంది, వాళ్ళ పిల్లవాడి ఏజ్ ప్రకారం కేవీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి కదా. కేవీ స్కూల్లో ఏ క్లాస్కి ఎలిజిబిలిటీ అనేది ఉన్నాడనేది చాలామందికి డౌట్గా ఉందండి. ఏ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉన్నారు మా పిల్లవాడు అనేది చాలామందికి తెలియట్లేదు. అందుకోసమే నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియోలో మీకు డేట్స్తో సహా నేను మెన్షన్ చేస్తాను. ఏ క్లాస్ వాళ్ళకి ఏ ఏజ్ ఉండాలి విత్ డేట్స్తో సహా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ముందుగా అయితే నేను బాలవాటిక 1కి ఏజ్ లిమిట్ అనేది విత్ డేట్స్తో సహా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 ఏప్రిల్ 1 వరకు అన్నమాట. ఈ డేట్లో పుట్టిన వాళ్ళు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పుట్టిన వాళ్ళు అయితే బాలవాటిక 1కి ఎలిజిబిలిటీ అనేది ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బాలవాటిక 2 అండి. బాలవాటిక 2 అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎల్కేజీ కిందకు వస్తుంది అనమాట. ఈ బాలవాటిక 2కి ఏజ్ లిమిట్ వచ్చేసి విత్ డేట్స్తో సహా చూసారు కదా, స్క్రీన్ మీద ఇచ్చాను. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 ఏప్రిల్ 1 వరకు పుట్టిన వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి, ఈ డేట్స్లో ఉన్న వాళ్ళకి బాలవాటిక 2కి ఎలిజిబిలిటీ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి బాలవాటిక 3. బాలవాటిక 3 అయితే యూకేజీ అండి. యూకేజీకి వచ్చేసి ఏప్రిల్ 1, 2020 నుంచి ఏప్రిల్ 1, 2021 చూసారు కదా. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి బాలవాటిక 3కి ఎలిజిబిలిటీ అనేది కన్ఫామ్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు క్లాస్ 1కి చూసేద్దాం. క్లాస్ 1 ఏజ్ లిమిట్ వచ్చేసి ఏప్రిల్ 1, 2018 నుంచి ఏప్రిల్ 1, 2020 వరకు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినరోజు ఉన్న వాళ్ళకి, ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఈ మధ్యలో పుట్టినరోజు ఉన్న వాళ్ళకి, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు క్లాస్ 1కి పక్కాగా ఎలిజిబిలిటీలో అనేది ఉంటారండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కేవీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.